హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామచందు అఫీషియల్. సో ఇది బోనాల రోజు అనమాట వీడియో. ఆ రోజు సడన్గా ప్లాన్ వేయకుండానే వెళ్ళిపోయాము. సండే మార్నింగే బోనాలు ఉండే, సో అనుకోకుండా వెళ్ళిపోయాము. ఇంకా చిన్నది ఉంది కాబట్టి ఎత్తుకొని అనేసి నేను ఎత్తుకోలేదు బోనం. ఇంకా బోనం వచ్చేసి మా అక్క వాళ్ళు ఇంకా మా పక్కన ఉండే వాళ్ళని పిలిచామన్నమాట. ఇక్కడ మా అత్త వాళ్ళ సైడ్ ఏంటంటే 4 అంటే పోచమ్మకి దుర్గమ్మకి ఒకేసారి తీస్తారు. మమ్మీ వాళ్ళ దగ్గరనేమో ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ అన్నట్టు తీస్తారనమాట. ఇంకా బోనం తీసుకొచ్చి పెడుతున్నారు. నేను అదే చూస్తున్నాను అనమాట, ఏదైనా కరెక్ట్గా ఉందా లేదా అనేసి. సో సెకండ్ అక్కది వచ్చేసి బోనం పెద్దగా అయింది, కానీ కింద టవాల్ అనేది చాలా చిన్నగా ఉంది, దానికి సరిపోలేదు. అట్లనే సెట్ చేస్తే సెట్ అవుతుంది అనుకున్నా, కానీ కావట్లేదు. ఇంకా నెక్స్ట్ 4th అక్కది కూడా అలానే ఉందనమాట. అది కొంచెం కరెక్ట్ చేసిన తర్వాత చూద్దాంలే అనేసి ఇక్కడ కరెక్ట్ చేసి అక్కడికి వెళ్ళాను. ఆ టవల్ ఇంకా అట్లా కంఫర్ట్గా లేకుండే, సో అది తీసేసి వేరే టవల్ పెట్టాను అక్కడ. ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళారు, మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి బోనాల దగ్గర నిల్చున్నాం కాసేపు. కొద్దిసేపే ఆడుకుంది అక్కడ. ఇంకా ఇషిక ఏడుస్తుండే, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయా. ఒక 1 అవర్ ఏమో ఉన్నా అక్కడ, అంతే. ప్రతిసారి వర్షం పడుతుండే, ఈసారి వర్షం అనేది ఏం లేదు, కానీ అంత ఎంజాయ్ చేయలేరు. మొత్తం సింపుల్గా అయిపోయినట్టు అనిపించింది నాకు ప్రతి ఇయర్తో పోలిస్తే.
ఇంకా కాసేపు వాళ్ళు బతుకమ్మ ఆడారు. నెక్స్ట్ వాళ్ళు డాన్సెస్ అయిపోయినాయి. నేను అప్పుడే వెళ్ళిపోయాను ఇషిక ఏడుస్తుందనేసి. సో అవేం చూడలేదు, అందుకే వీడియోస్ తీసి పంపిస్తే చూసా. నెక్స్ట్ డే వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తాతకి బాగాలేదు అంటే చూసేసి వద్దామనేసి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడికి వెళ్ళేసి ఈవినింగ్ 4-5కి అలా స్టార్ట్ అయిపోయాము. ఫుల్ వర్షం పడిండే. ఇంకా ఇంతటితో బ్లాగ్ అనేది ఎండ్ అయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.